వేదికగా చర్చకు సిద్ధం. ఆరోపణలన్నిటికీ సమాధానం చెప్తా. డిబేట్ కి రావాలని కేటీఆర్ కి జూపల్లి ఛాలెంజ్. కేసీఆర్ ను జైల్లో వేస్తామని మేము చెప్పలేదు. 6 గ్యారంటీలపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి హైడ్రా చాలు. ఓటమి భయంతోనే చెత్త మాటలు. రేవంత్ పై జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. 3 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. ఇప్పటికైనా రేవంత్ భాష మార్చుకోవాలి. కేటీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడారన్న పువ్వాడ. తుఫాన్ సాయంపై చేతలెక్కడా? అన్నిటికీ వైసీపీనే కారణమంటున్నారు. రైతుల్ని ఆదుకోవాలని బొత్స డిమాండ్. కూటమిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ అవ్వడం ఖాయం. అవినాష్ రెడ్డి కూడా జైలుకెళతారన్న ఆది. మంత్రి పదవి ఆశించిన మాట నిజమే. ఎందుకు ఇవ్వలేదో పెద్దలకే తెలియాలి. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కామెంట్స్. సిఐఏ సదస్సుకు విశాఖలో భారీ ఏర్పాట్లు. 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు. 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న డోలా. విషకొండ భవనాలను వాడుకోవాలి. సిఐఏ సమిట్ వీఐపీలకు అక్కడే ఆతిథ్యం ఇవ్వాలి. అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవచ్చన్న బొత్స. జూబ్లీ హిల్స్ లో మంచి మెజారిటీతో గెలుస్తాం. బీఆర్ఎస్ అన్ని విద్యలను ప్రయోగిస్తోంది. ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారన్న మంత్రి వాకిటి. హైదరాబాద్ గగన్ పహాడ్ లో తనిఖీలు. 5.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లు సీజ్. ఢిల్లీ, గోవా, పుదుచ్చేరి నుంచి తెచ్చి అమ్మకాలు. ఆదిలాబాద్ లో ఉద్రిక్తత. ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్ శ్రేణులు. పత్తి రైతులను ఆదుకోవాలని నినాదాలు. ఢిల్లీలో స్వల్పంగా మెరుగుపడ్డ వాయు నాణ్యత. వెరీ పూర్ నుంచి పూర్ కేటగిరీకి ఇండెక్స్. AQI 228 పాయింట్స్ గా నమోదు. హైదరాబాద్ పటాన్ చెరువులో ప్రమాదం. అతి వేగంతో డివైడర్ ని ఢీకొట్టిన మేడ్చల్ డిపో బస్. ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. చెన్నైలో టీవీకే పార్టీ కీలక సమావేశం. కరూర్ మృతులకు విజయ్ సంతాపం. SIR కు వ్యతిరేకంగా తీర్మానం. ఓట్ చోరీ ఎపిసోడ్ లో మరో బాంబ్. హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం. H-ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ ఆరోపణలు. రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ. అక్రమాలపై కాంగ్రెస్ ఏజెంట్లు ఏం చేశారని ప్రశ్న. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు. మోదీని కలిసిన భారత్ మహిళల క్రికెట్ జట్టు. అభినందించి సన్మానించిన ప్రధాని. భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంసలు. తమిళనాడు హోసూరులో దారుణం. అమ్మాయిల హాస్టల్లో స్పై కెమెరాలు. వందల వీడియోలు రికార్డ్ చేసిన మహిళ అరెస్ట్. భారత్ కు రష్యా బంపర్ ఆఫర్. అత్యాధునిక క్షిపణులు ఇచ్చేందుకు సిద్ధం. టెక్నాలజీ బదిలీకి కూడా రెడీ.